ఆయన సిద్ధపరచకపోతే మాత్రం ఏందంట? నాకు చెప్పు, ఓ మాట చెప్పు, నాకు చెప్పు. సిద్ధపరచకపోతే యేసు దేవుడు కాదా? సిద్ధపరచకపోతే ఆయన వెంబడించవా? అయినా సరే సిద్ధపరిచాడు ఎందుకో ఎన్నాళ్ళు ఉంటాయి? ఉట్టిగా టూర్ ఎగుతామా? పర్మనెంట్ కాదుగా, ఇటు చూసినాడు పోతున్నాడుగా. మనకు అది కదా. అక్కడైతే నీకు స్థానం రానే వచ్చే, పేరైతే నమోదు అవనే అయిపోయే. నీ దృష్టి ఏ కాడి గుర్తుపెట్టుకో. నన్ను వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, నా బతుకిట్ట తగలబడింది, నన్ను చూసి వెకిలితనంగా నవ్వుతున్నారు, నన్ను చూసి హేళన చేస్తున్నారు, నా పిల్లల పరిస్థితిని చూసి హేళన చేస్తున్నారు, నేను ఇంతమందిని కలిగి ఉన్నాను, వీళ్ళ బతుకులు ఏమవుతాయో, మా జీవితాలు నలుగురిలో నవ్వులు పాలవుతాయేమో. కానీ నిన్ను ప్రేమించే దేవుడే నిన్ను ఎగతాళికి అప్పచెప్పనివయా? నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను ఎగతాళికి అవమానానికి అప్పచెప్పనివ్వమమ్మా. అప్పచెప్పని నీకు అవమానం వస్తే ఎవరికి తగిలిద్ది? అది పోయి నీకు హింస వస్తే అది పోయి ఎవరికి తగిలిద్ది? నిన్ను దూషిస్తే ఆ దూషణ పోయి ఎవరికి తగిలిద్ది? నా కళ్ళ ముందు ఒకడు నా కుమారుని తిట్టాడు, నా కళ్ళ ముందు ఒకడు నా కుమారుణ్ణి తిట్టాడు అనుకో, నాకు ఎట్టుంటుంది? నాకే ఉండదా? చేంగుట్టినట్టు కూడా ఉండదా? ముందు వాడికంటే ముందు నాకు వచ్చి దావేశం. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముడుతున్నాడని ఎప్పుడో చెప్పాడు.